హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రియమైన శిష్యుడు. అలాగే జనసేనకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ జానీ భాషా కొరియోగ్రాఫర్. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్. ఈయన మీద ఒక కేసు నమోదైంది. ఈ కేసు తన తోటి కొరియోగ్రాఫర్ అలాగే ఈటీవీలో వచ్చినటువంటి D12వ దానికి సంబంధించిన సెలెక్ట్ అయినటువంటి కొరియోగ్రాఫర్గా చెప్తా ఉన్నారు. ఈవిడను ఆయన పరిచయం పెంచుకొని మీకు ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తాం, అలాగే మేము చెప్పినవన్నీ చేయాలని చెప్పేసి కొన్ని సినిమాలకు అవకాశం కల్పిస్తామంటూనే అవకాశాలు కల్పించకుండా ఆవిడను బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి ప్రదేశాలకు తిప్పుతూ ఆవిడను అనేక సార్లు లైంగిక చర్యలకు పాల్పడ్డాడు అని, అలాగే రేప్ చేయడానికి కూడా ప్రయత్నించారని చెప్పేసి ఆవిడ ఈరోజు హైదరాబాద్ నార్సింగి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ఆయన మీద రేప్ కేసు లాంటి 3 కేసులు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది బాగా ట్రోల్ చేస్తున్న విషయం ఏమంటే, ఈ జానీ భాషా అని ఆయన ఈ మధ్య ఒక వీడియో విడుదల చేస్తూ ఆయన విజయవాడ వరదల గురించి కూడా చాలా పెద్ద లెక్చరర్ వేయడంతో ఇది బాగా వైరల్ అయింది. అయితే ఇటువంటి మాటలు చెప్తున్నటువంటి ఈ జానీ మాస్టర్, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు చేస్తే సంసారం, అవతల వారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉన్నది వీరి వ్యవహారం. అయితే ఇప్పుడు దీని మీద స్పందించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు కావచ్చు, లేకపోతే చిన్నవారు కావచ్చు, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అలాగే ఆ పాప చెప్తున్నట్టుగా ఈ భాషా గారి భార్య కూడా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేసి ఆ పాపను బెదిరించారని కూడా చెప్తా ఉన్నది. ఇవన్నీ పలు రకాలతో కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. మరి కేసు నమోదు చేసిన తర్వాత ఈ స్టార్ క్యాంపెయినర్ జానీ భాషాని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయనకున్న పరిచయాలతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారా అని చూడాలి. ఆ పాప ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది, ఆ సినిమా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఆ సినిమాను క్యాన్సిల్ చేసేసి దానికి కొరియోగ్రాఫర్గా జానీ భాషాను తీసుకున్నారు. ఇది ఎలా జరిగిందని నేను ఎంక్వైరీ చేసుకుంటే ఇది జరిగింది. ఈ విషయం నా సినిమా అవకాశాలన్నీ ఆయన దెబ్బతీస్తూనే ఉన్నాడు. ఇది 2019 నుంచి జరుగుతూనే ఉంది అని ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కొందరు విలేకరుల మిత్రులు కూడా అడగటం ఏంటంటే, 2019 నుంచి మరి జరుగుతూ ఉంటే మీరు ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు, మరి ఇది నిజమని మేము ఎట్లా నమ్మాలి అంటే, మొక్కై వంగంది మానై వంగదు. ఇప్పుడు నా సినిమా అవకాశాన్ని కూడా ఆయన దెబ్బతీశాడు కాబట్టి నేను ఇప్పట్లోనే దీన్ని కేసు పెట్టేసి తుంచేయాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆవిడ చెప్పడంతో కొంతమంది ఆశ్చర్యానికి లోనయ్యారు. మరి జానీ భాషా గురించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆ పార్టీకి అసలు అతను మాకు సంబంధం లేదు, ఈ నాయకుడు ఎవడో మాకు తెలియదు అని చెప్తారా? మరి రాబోయే రోజుల్లో చూద్దాం. ఆల్రెడీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. సరే, దాని గురించి ఒకసారి పక్కన పెడితే, ఇప్పుడు జనసేన గురించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం గెలిచిన తర్వాత కొంతమంది టాలీవుడ్ సంబంధించిన వారు ఎవరంటే ఈ సాయి ధరమ్ తేజ్ లాంటి వాళ్ళు సేఫ్ హ్యాండ్స్లో పెట్టారు రాష్ట్రాన్ని అన్నారు. మరి సేఫ్ హ్యాండ్స్ అంటే ఇదేనా? ఒక ముక్కు పచ్చలారే అమ్మాయిని రేప్ చేయడమో, లేకపోతే లైంగికంగా వేధించడమో ఇలాంటి చేసిన వారిని సేఫ్ హ్యాండ్సా? మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ముందుకు రావడం లేదు మాట్లాడటానికి? అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసినటువంటి జబర్దస్త్ నటీనటులందరూ మీతో పాటు పనిచేసేటువంటి అది ఉద్యోగులు అనొచ్చు, మీ కొరియోగ్రాఫర్ అనొచ్చు, లేకపోతే మీ అమ్మాయి, మీ చెల్లెలు అనుకోవచ్చు. మరి ఆవిడకి అంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరే చెప్పారు గెలిపించండి అని. మరి మీరు గెలిపించినప్పుడు మరి ఈరోజు మీ తోటి స్నేహితురాలికో, లేకపోతే కొరియోగ్రాఫరే అనుకోండి, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఈ సేఫ్ హ్యాండ్స్ అన్న సాయి ధరమ్ తేజ్ ఎక్కడ నిద్రపోతున్నాడు? లేకపోతే జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, ఫ్యాన్స్ కానీ, ఇంకొకరు కానీ మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? చిన్న విషయం జరిగితే ఇంకేదో పెట్టి ఏదో చేసే ఈ విలేకరుల మిత్రులు డిబేట్లు పెట్టి గంటలు డిబేట్లు పెట్టే ఈ మిత్రులందరూ ఎట్టబోయినారు? మరి ఇవన్నీ సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఈ జబర్దస్త్ నటీనటులు మాత్రం పిఠాపురం మీద వచ్చి కళాయి తిరిగి ఓట్లేసి గెలిపించండి జనసేనని చెప్పిన వీరు మరి ఇప్పుడు వారితోటి మిత్రురాళ్ళకో ఇలాంటి జరిగినప్పుడు వారు మాట్లాడకపోవటం మాత్రం బాధాకరం. తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే మీ మాటలు నమ్మి కూడా కొంతమంది ఓట్లు వేస్తుంటారు కాబట్టి మీరు నిజంగా
మంచి మనసులో అయితే దీని మీద స్పందించి మీ స్పందన తెలియజేసి జానీ మాస్టర్ గారు చేసింది మంచి పని అయితే మంచిదని చెప్పండి, తప్పు అయితే తప్పని చెప్పండి, లేకపోతే అది జరగకపోతే జరగలేదని చెప్పండి. మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మీరే చెప్పారు సేఫ్ హ్యాండ్స్ అని. మరి ఇప్పుడు ఇది సేఫ్ హ్యాండ్సేనా కాదనేది మీరు చెప్పాలి. చూద్దాం రాబోయే రోజుల్లో చెప్తారా లేదా అనేది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వార్తలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.